ఓం నమః శివాయ. మంచిర్యాల వాస్తవ్యులైన కె జయదేవ్ బాబు, రమాదేవి దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించి అభాగ్యులకు సేవ చేయడంలో ఉన్న అనిర్వచనీయమైన ఆనందాన్ని ఆస్వాదించారు. వారి రాకతో సేవాశ్రమంలోని నిర్భాగ్యులకు ఎంతో సంతోషం కలిగింది. మాధవ సేవలో భాగంగా ముందుగా ఈ పుణ్య దంపతులు ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని తమ వంశాభివృద్ధి, ఆయురారోగ్యాలు, సంతోషాన్ని కోరుతూ స్వామివారి చెంత తమ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. जयदेव बाबू नामधेयस्यां रमादेवी धर्मपत्नी नाम्नीं श्रीधरराव नामधेयस्यां हिमबिन्दो नामधेयस्यां रियान् नामधेयस्यां सहायकुटुम्बानां सह बान्धवानां क्षेमस्थैर्यधैर्यवीर्यविजयारोग्य अष्टैश्वर्याभिवृद्ध्यरन्द्रमार्गैश्वर्या काम्यमाक्षदर्शार्दनुद्योगाखण्डविद्या प्राप्त्यरन्द्रे पञ्चलिङ्गेश्वर स्वादिवदानुग्रह प्रसादफलसिद्ध्यर्थमिति अभिषेक पूजाञ्च करिष्ये. భక్తి శ్రద్ధలతో జంగమయ్యకు జలాభిషేకం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. महापुण्यलिंगेश्वर स्वामी देवताय नमो नमः इति आनंदकर्पूर दिव्यमंगलनीराजनान् दर्शयामि. हर नः पार्वतीपदे हर हर महादेव शंभो शंकर हर 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 नमः शिवार्पणमस्तु. ఆలయ అర్చకులు అక్షింతలతో దీవించి ఆశీర్వచనాలు అందించారు. ऐश्वर्यं भवति शतमिति शतं दीर्घमायो श्री महापुण्यलिंगेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद फलसिद्धिरस्तु तथास्तु. అనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు సేవామూర్తులను స్వయంగా నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లారు. తమ చేతులతోనే ఇటుకలను అందించే మహద్భాగ్యాన్ని పొంది మహత్తర పుణ్యకార్యంలో భాగమయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ సందర్భంగా గట్టు శంకర్ గారు నిర్మాణ దశలో ఉన్న రాజగోపుర నిర్మాణాలను, 12 జ్యోతిర్లింగాల ఆలయాలను, శ్రీ వినాయక, మాణిక్యాంబ అమ్మవారి ఉపాలయాలను ప్రత్యక్షంగా చూపించి శివాలయ విశిష్టత గురించి వారికి వివరించారు. అంతేకాకుండా నిర్మాణంలో ఉన్న పుణ్యలింగంతో పాటు 12 అభిషేక జ్యోతిర్లింగమూర్తుల వద్దకు వారిని తీసుకువెళ్ళి ఒక్కో జ్యోతిర్లింగం యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ దంపతులు గత కొన్నేళ్లుగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తమ విలువైన సేవలు అందిస్తున్నారు. సామాజిక సేవను కాంక్షించే జయదేవ్ బాబు, రమాదేవి దంపతులు మరోసారి ఆశ్రమంలోని అనాథులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా మంచిర్యాలలో ఉపాధ్యాయురాలిగా నిస్వార్థ సేవలు అందిస్తున్న రమాదేవి గారు గొప్ప సంకల్పంతో తోటి ఉపాధ్యాయులు, జయదేవ్ బాబు గారి తోటి LIC స్టాఫ్ సభ్యులు, బంధుమిత్రులు, చుట్టుపక్కల ప్రజలు, సత్యసాయిబాబా భక్తుల అపార సహకారంతో వారి తరపున సేవాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు పాత బట్టలను వితరణ చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. జయదేవ్ బాబు, రమాదేవి గార్ల సేవాభావానికి ప్రభావితులై వారి ఇంటికి స్వచ్ఛందంగా వచ్చి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అభాగ్యులకు ఇవ్వమని, వారి వస్త్రాలను ప్రేమతో ఇచ్చిన చుట్టుపక్కల ప్రజలకు, ఉపాధ్యాయులకు, LIC స్టాఫ్ సభ్యులకు, బంధుమిత్రులకు, సత్యసాయిబాబా భక్తులందరికీ
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుటుంబాలకు శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో అనంతమైన కీర్తి ప్రతిష్టలు లభించాలని, వారి జీవితం సుఖశాంతులతో నిండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నా పేరు రమాదేవి. మేము మంచిర్యాల నుంచి వచ్చాము. మేము 2020లో వచ్చాము ఇక్కడికి. 2020లో అప్పుడు చూసినట్టయితే వీళ్ళందరూ ఒక రేకుల షెడ్లో దగ్గర కూర్చోవటం జరిగింది. అప్పటికి ఇప్పటికి చూసినట్టయితే చాలా మార్పు అనేది జరిగింది. వాళ్ళలో చాలా మటుకి మళ్ళీ మామూలు మనుషులు అవ్వటము, వాళ్ళు సమాజాన్ని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళటము జరుగుతుంది. ఇది మాకు చాలా సంతోషం అనిపించింది. ఇదే కోరుకుంటున్నాం మేము. మామూలుగా ఏంటంటే కర్మ ఫలితంగానే ఏదైనా మనము బాధ అనుభవిస్తున్నామంటే కష్టం. అది పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి, పాపం కానీ పుణ్యం కానీ. ఆ విధంగానే వాళ్ళు కర్మని అనుభవిస్తున్నారు. కానీ ఎలా అంటే కష్టంగా అనుభవించట్లేదు. వాళ్ళకి మామూలుగా శివయ్య ఆ శ్రావణి గట్టు శంకర్ గారి వాళ్ళని పాత్రలుగా ఆయన పాత్రధారుడు, వీళ్ళని పనిముట్టుగా చేసుకొని ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఏ లోటు లేకుండా చూడటం జరుగుతుంది. ఆ విధంగా వీళ్ళందరూ చక్కగా ఆశ్రయం ఉంది. అట్లాగే తిండి బట్ట దేనికి కూడా లోటు లేదు వీళ్ళకి. అట్లాగే ఇప్పుడు దాతలు కూడా బిల్డింగ్కి ఇవ్వటం జరిగింది. అట్లాగే టెంపుల్ కూడా తయారవుతుంది. అట్లా ప్రతిరోజు కూడా ఒక 2-3 ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి నిత్యాన్నదానం కానివ్వండి, టెంపుల్కి కానివ్వండి, వాళ్ళకి విరాళాలు ఇస్తూనే ఉన్నారు. అది చాలా సంతోషం. అందరూ ఈ విధంగా ఇస్తుంటేనే వాళ్ళకి రోజువారీ భోజనం అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మేము మంచిర్యాల నుంచి పాత బట్టలు తీసుకురావటం జరిగింది. అవి కూడా మా టీచర్సు, తర్వాత చుట్టుపక్కల వాళ్ళు, తర్వాత స్వామి డివోటీసు వీళ్ళందరూ కూడా ఇవ్వటం జరిగింది. అవన్నీ ఇవాళ తీసుకొచ్చాము. అందరూ కూడా సమాజంలో వాళ్ళు ఆ విధంగా పాపం మరి రోడ్ల మీద చూసినట్టయితే వాళ్ళని చూస్తుంటే మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో మన చిన్న పిల్లలకి కూడా అట్లా చేయాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ వీళ్ళు మదర్ తెరీసా ఏ విధంగా అయితే చేసిందో అట్లా వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి మొత్తం వెంట్రుకలన్నీ కట్ చేయించి, తర్వాత స్నానం చేయించి చక్కగా వాళ్ళకి భోజనాలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళే తిండి పెట్టడం జరుగుతుంది. వాళ్ళే నోట్లో పెడుతున్నారు వాళ్ళే. తర్వాత మొన్న చూశాను, ఒకరోజు మొఖాలు కూడా కడిగిస్తున్నారు. ఒక తల్లి మాత్రమే చేయగలుగుతుంది అట్లా. కానీ ఎక్కడెక్కడో వాళ్ళు మరి వాళ్ళకి ఊరు తెలియదు, పేరు తెలియదు, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి మళ్ళీ వాళ్ళకి మామూలు మనుషులుగా అయ్యేటట్టుగా మరి డాక్టర్స్ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇట్లా వాళ్ళు మళ్ళీ మనలో సమాజంలో వాళ్ళు కూడా కలిసే విధంగా చేస్తున్నారు. చాలా సంతోషం అండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి
ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.